హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్. ఇవాళ నేను గోధుమ పిండి గులాబ్ జామున్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ, డెఫినెట్గా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను సిరప్ కోసం 2.5 కప్పు షుగర్ తీసుకున్నాను. సేమ్ కప్పుతోనే వాటర్ మనం 2.5 కప్పు తీసుకోవాలి. తీసేసుకొని మనం యాలకులు 2 తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి మనం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చీని కరిగిన వరకు అయితే వెయిట్ చేసుకొని కొంచెం మరిగించాలి. ఇది మరీ పాకం లాగైతే రాకూడదు, మనకి కొంచెం వాటర్ లాగే ఉండాలి. పాకం అయితే మనకి ఈజీగా గులాబ్ జామున్కి అబ్జర్వ్ చేసిన లాగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి చేతికి పట్టుకొని చూస్తే మనకి చేతికి కొంచెం బంకలాగా తగిలింది అనుకోండి, మనకైతే ఈ సిరప్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇది సైడ్కి పెట్టేసుకొని అమూల్ పౌడర్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్ తీసుకోవాలి. బాగా జల్లించుకోవాలి. దీంట్లో వంట సోడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం చిటికెడంత యాడ్ చేసుకోవాలి. గీ 1.5 స్పూన్ తీసుకోవాలి. తీసుకొని బాగా కాస్త అలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి గీ అనేది మొత్తం అబ్జర్వ్ చేసినలాగైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో మిల్క్ వేసుకొని ఈ ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మిల్క్ అయితే ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఒక్కొక్క గోధుమ పిండి ఒక్కొక్కలాగా ఉంటుంది. మిల్క్ అనేది ఎంత అబ్జర్వ్ చేస్తుందో మనం చెప్పలేము కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఈ ముద్ద అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు గులాబ్ జామ్ షేప్స్ లేదు, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలాగా మనము రౌండ్స్ అయినా షేప్స్ అయినా చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు, చూసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసే టైంలోపు మనం వేసిన తర్వాత వెంటనే కలుపుకూడదు. ఒక 2 మినిట్స్ మనము వదిలేసి లైట్గా మనం కలుపుకుంటే అప్పుడే మనకి అది పొంగుతుంది. పొంగినప్పుడే మనకి గులాబ్ జామ్ లోపు మనకి సిరప్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సిరప్ లోపు ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని గులాబ్ జామ్స్ అయితే నేను ఫ్రై చేసేసుకొని సిరప్ లోపు అయితే వేసేసాను. ఇది డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా గులాబ్ జామ్ అనేది మనం షాప్లో కొనిన ఫ్లేవర్ అయితే తప్పకుండా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, హెల్దీ కూడా. సో ఇది నేను 1 నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ అయితే తీసి చూసాను. చూసారా ఎంత బాగా అబ్జర్వ్ చేసిందో. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.